అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు మనము పిల్లలకి బాగా రక్తం పట్టడానికి అలాగే ఎక్కువ ప్రోటీన్ ఉండే రాజ్మాతో వెరైటీగా ఇలా పులావ్ చేసుకుందాము. పిల్లలు చక్కగా తినేస్తారు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా రాజ్మా రకరకాల కలర్స్లో ఉంటాయి. నేను రెడ్ తీసుకున్నాను. 1 కప్పు రాజ్మా తీసుకొని నైట్ అంతా కప్పుకి 3-4 కప్పులు వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇవి నైట్ అంతా నానితేనే మనకి బాగా ఉడుకుతాయి. మార్నింగు కుక్కర్లో వేసుకొని 4 విజిల్స్ రావాలి. 90% ఉడికితే సరిపోతుంది. లేకపోతే స్మాష్ బాగా అయిపోతాయి. మనం రైస్లో వేస్తాం కాబట్టి. చూసారు కదా, ఇలా 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత రాజ్మా అనేది బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాము. ఇలా ఆనియన్స్ వేసుకొని మనం బిర్యానీకి బాగా ఫ్రై చేసుకున్నట్టు బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలు కూడా వేసుకొని టమాటా అనేది బాగా మెత్తబడిందాక ఫ్రై చేయాలి. ఇవి త్వరగా బాగా ఫ్రై అవ్వటానికి కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో అడుగంటుకోకుండా టమాటా అనేది బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే టేస్ట్కి సరిపడా కారం, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5-6 నిమిషాలు మగ్గనిద్దాము. టమాటా అనేది బాగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడు మనకి టమాటా అనేది బాగా మగ్గిపోయినట్టే. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రాజ్మాలో ఉండే వాటరు గ్లాస్తో కొలుసుకొని వేసుకోవాలి. ఇది 1 గ్లాసు రాజ్మా వాటర్ అయింది. మరొక గ్లాసు నార్మల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోండి. ఇప్పుడు 1/2 అవర్ ముందే బాస్మతి రైసు కడిగి నానబెట్టుకున్న తర్వాత వడకట్టుకొని బాస్మతి రైస్ వేసుకొని కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకొని కలుపుకోవాలి. పుదీనా కానీ కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5-6 నిమిషాలు బాస్మతి రైస్ అనేది ఉడికిన తర్వాత ఈ మధ్యలో రాజ్మా అనేది వేసేద్దాము. అలాగే మంచి టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు మందపాటి ప్యాన్ మీద పెట్టేసుకుంటే దమ్ము చక్కగా అయ్యిద్ది బిర్యానీ, లేకపోతే మాడిపోయిద్ది. పాత అట్ల పిండం పెట్టేసి 6-7 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేస్తే మనకి బిర్యానీ, రాజ్మా బిర్యానీ రెడీ అయిపోయినట్టే. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.